ఇవాళ నేను చికెన్ కర్రీ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి బగారా రైస్లోకి, చపాతీలోకి, వైట్ రైస్లోకి కూడా బాగుంటుంది. దానికి కావాల్సిన మసాలాలు ధనియాలు, జీలకర్ర, సోంపు, జీడిపప్పు, లవంగ, ఇలాచి, చెక్క, స్టోన్ ఫ్లవర్, ఎండుమిర్చి, అలాగే బిర్యానీ ఆకు. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ధనియాలు ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే, జీలకర్ర, సోంపు హాఫ్ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. ఒక 4 ఇలాచి, 4 లవంగ, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, 4 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చేసుకుని ఇవి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కిలో చికెన్ తీసుకున్నాను నేను. దీంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. అలాగే దీంట్లోనే 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మొత్తం అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక దాకా తీసుకుని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాను. అవి వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపించుకోవాలి. ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలి దీంట్లో. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసేసుకోవాలి. చికెన్ని బాగా కలిసేటట్టు కలుపుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత చూస్తే ఇలా చికెన్లోంచి వాటర్ అనేది మనకి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక చిన్న సైజు టమాటా సన్నగా తరుగుని వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకుని ఇది కూడా ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. టమాటా మెత్తగా అయ్యేంత వరకు మగ్గనిచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. టమాటా అంతా మెత్తగా మగ్గింది. ఇప్పుడు మనం ముందుగా వేపించుకున్న గరం మసాలాలు ఉన్నాయి కదా, పౌడర్ చేసుకుని వేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ కూడా వేసుకున్న తర్వాత ఒక నిమిషం మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. ఎందుకంటే చికెన్ మసాలా ఫ్లేవర్ అంతా పడుతుంది చికెన్కి. ఇప్పుడు మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేరింది కదా, అంతవరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు దగ్గరగా ఎగిరేటట్టు ఎగిర్చుకోవాలి కూరని. ఈ విధంగా దగ్గరగా అయ్యేటట్టు ఎగిర్చుకోవాలి. చుట్టూ నూనె అనేది తేలాలి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసుకుని మగ్గించుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది.